బ్రహ్మపుత్ర ఈశాన్య రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్కు ఈ నది ప్రవాహమే ఆధారం. కానీ చాలా ఏళ్లుగా బ్రహ్మపుత్ర నది డ్రాగన్ కుట్రలకు వేదికవుతోంది. ముఖ్యంగా మన దేశాన్ని దెబ్బ కొట్టేందుకు బ్రహ్మపుత్రను వాటర్ బాంబ్గా మార్చే కుట్రలు చేస్తోంది. తాజాగా ఆ కుట్రల్లో మరింత వేగం పెంచింది. బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాం నిర్మించేందుకు ఆమోదం తెలిపింది. ఈ డ్యాం కనుక నిర్మాణం పూర్తి చేసుకుంటే కోట్లాది మంది భారతీయుల జీవితాలు రిస్క్ లో పడినట్లే. ఇంతకు బ్రహ్మపుత్ర నదిని చైనా బ్రహ్మాస్త్రంగా ఎలా మార్చుకుంటోంది? ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాం నిర్మాణంతో భారత్లో జరిగే విధ్వంసం ఏమిటి? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం. త్రీ గార్జెస్ ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాం హుబే ప్రావిన్స్లోని యాంగ్జీ నదిపై సుమారు 2.33 కిలోమీటర్ల పొడవు 181 మీటర్ల ఎత్తులో త్రీ గార్జెస్ డ్యాంను చైనా నిర్మించింది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం 1994లో ప్రారంభించి 2006 నాటికి పూర్తి చేసింది చైనా. డ్యాం కోసం 114 పట్టణాలు, 1680 గ్రామాలను చైనా ఖాళీ చేయించింది. 14 లక్షల మందికి పునరావాసం కల్పించింది. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత యాంగ్జీ నదిలో పెద్ద మొత్తంలో నీరు నిల్వ ఉన్న కారణంగా భూ పరిభ్రమణ వేగం 0.06 మైక్రోసెకండ్లు తగ్గిపోయిందని అప్పట్లోనే శాస్త్రవేత్తలు లెక్క కట్టారు. అంతేకాకుండా సూర్యుడి నుంచి భూమి దూరం 2 సెంటీమీటర్ల మేర దూరం జరిగిందని వెల్లడించారు. ఈ డ్యాం ప్రభావం రాను రాను ఇంకా పెరుగుతోందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి త్రీ గార్జెస్ డ్యాంకు మూడింతలు పెద్ద డ్యాంను నిర్మిస్తే బ్రహ్మపుత్ర నదిపై ఇప్పుడు అదే జరుగుతోంది. త్రీ గార్జెస్ సామర్థ్యం కంటే 88.2 బిలియన్ కిలోవాట్ అవర్స్. ఇప్పుడు చైనా ఆమోదం తెలిపిన ప్రాజెక్టు సామర్థ్యం 300 బిలియన్ కిలోవాట్ అవర్స్. దీన్ని బట్టి చైనా ఎంత పెద్ద డ్యామ్ ని నిర్మిస్తుందో అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మపుత్ర నది కేవలం 50 కిలోమీటర్ల తక్కువ పరిధిలోనే 2000 మీటర్ల ఎత్తు నుంచి మైదానంలోకి ప్రవేశిస్తుంది. ఇది భారీ ఎత్తున జల విద్యుత్ సామర్థ్యాన్ని, అలాగే ప్రత్యేకమైన ఇంజనీరింగ్ సవాళ్లను అందిస్తుంది. ఇంజనీరింగ్ ఖర్చులతో సహా నిర్మాణ వ్యయం త్రీ గార్జెస్ డ్యామ్ కంటే 4 రెట్లు అధికంగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు వల్ల టిబెట్ పీఠభూములని పర్యావరణంతో పాటు ఎంతమంది జనం ప్రభావితం అవుతారనేటువంటిది మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఈ ప్రాజెక్టుపై భారత్, బంగ్లాదేశ్కు చాలానే అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ డ్యామ్ పూర్తయితే చిక్కుల్లో పడేది ఈ 2 దేశాలే కాబట్టి. అస్సాం దుఃఖదాయినిగా గుర్తింపు పొందిన బ్రహ్మపుత్ర నదికి వర్షాకాలంలో విపరీతమైన వరదలు వస్తుంటాయి. అందుకే ఈ ప్రాజెక్టు పూర్తయితే మన దేశానికి మరిన్ని ఇబ్బందులు తప్పవు. నిజానికి బ్రహ్మపుత్ర నది జలాల ప్రవాహ తీరు, పంపిణీ వంటి అంశాలపై సమాచార మార్పిడి కోసం ఇండియా, చైనా మధ్య ఒప్పందం ఉంది. వర్షాకాలంలో ఈ నదికి విపరీతంగా వరదలు వస్తుంటాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్లో అపార నష్టాన్ని కలగజేస్తుంటాయి. ఒప్పందం ప్రకారం మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు బ్రహ్మపుత్ర హైడ్రలాజికల్ విషయాల్ని ఎగువన ఉన్న చైనా, దిగువన ఉన్న భారత్తో పంచుకోవాల్సి ఉంది. ముఖ్యంగా వరదలొచ్చే అవకాశం ఉన్న సమయంలో నదీ మట్టాలను దిగువనున్న దేశాలకు తెలియజేయాలి. కానీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత బీజింగ్ ఆ సమాచారాన్ని భారత ప్రభుత్వానికి ఇవ్వటం లేదు. బ్రహ్మపుత్ర నదీ జలాలపై తొలిసారిగా 2002లో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత 2008, 2013, 2018లో నాటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేశారు. చివరిసారిగా కుదిరిన ఒప్పందం 2023తో ముగిసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ తర్వాత కొత్త ఒప్పందం ఏదీ జరగలేదు. ఈ తరుణంలో ప్రాజెక్ట్ నిర్మాణానికి చైనా సిద్ధమవటం కలవరపెడుతోంది. ఒకవేళ చైనా ఈ భారీ ప్రాజెక్టును పూర్తి చేస్తే భారత్కు పక్కలో బల్లెంలా మారే ప్రమాదం ఉంది. ఎండాకాలంలో బ్రహ్మపుత్ర నీటిని మళ్లించేందుకు బీజింగ్ కు అవకాశం ఏర్పడుతుంది. దీంతో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. నీటి ఎద్దడి ఒకటే సమస్య అయితే ఎలాగోలా సర్దుకోవచ్చు. కానీ వర్షాకాలంలో భారీగా వరద పోటెత్తినప్పుడు ఒకేసారి నీటిని విడుదల చేస్తేనే సమస్య అంతా. అలా జరిగితే దిగువన ఉన్న ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. ఆ నష్టం ఊహకందని రీతిలో ఉంటుంది. కోట్ల మంది భారతీయులపై ప్రభావం పడుతుంది. ఇదొక్కటే కాదు, ఈ ప్రాజెక్ట్ ఇండియా, చైనా సరిహద్దుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అందువల్ల రక్షణ పరంగానూ భారత్కు సమస్యలు పొంచి ఉన్నాయి. ఒకవేళ యుద్ధ పరిస్థితులు తలెత్తితే ప్రాజెక్టులో నిల్వ చేసిన నీటిని ఒకేసారి విడుదల చేసి వాటర్ బాంబుగా ఉపయోగించే ప్రమాదం ఉంది. ఈ తరహా కుట్రలు చేయడానికి చైనా ఏ మాత్రం వెనకాడదు. అలాంటిది ఏదైనా జరిగితే భారత్ ఆర్థికంగా కూడా
కోలుకోనే విధంగా నష్టపోతుంది. అందుకే ఈ విషయంలో భారత్ అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.